పాక్ ఉద్రిక్తతలు మళ్లీ అంతర్జాతీయ దృష్టిలోకి వచ్చాయి. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించిన సౌదీ పాక్ రక్షణ ఒప్పందం కొత్త చర్చకు తావిచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఏదైనా దాడి జరిగితే రెండింటిపై కలిపి ప్రతిస్పందిస్తారు. మూడో దేశం చేరకూడదు లేదా అణ్వాయుధాలను వాడకూడదు అన్న నిబంధనలు లేవని పాక్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. పాక్ బలపడినా భారత్ ప్రభావితమవ్వకుండా ముందుకు ఎలా సాగాలి? ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సౌదీతో తమ దేశం కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంలోకి మరిన్ని దేశాలు చేరే అవకాశముందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. పాకిస్తాన్కు బలహీనతలు ఉండటంతో నాటో వంటి ఏర్పాట్లు ఉండాలని తాను చాలా కాలంగా చెప్తున్నానన్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు, దేశాలు ఉన్న చోట సమిష్టిగా దేశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక తాజాగా సౌదీతో చేసుకున్న ఒప్పందంలో మూడో దేశం చేరకుండా లేదా మరో దేశంతో ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోకూడదని ఎటువంటి క్లాజ్ లేదని ఆసిఫ్ చెప్పారు. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధనేమీ లేదన్నారు. తమకు ఉన్న అన్ని సామర్థ్యాలను వినియోగిస్తామని చెప్పారు. చాలా ఏళ్లుగా తాము సౌదీ సైనికులకు శిక్షణ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఇటీవలే ఓ రక్షణ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఇరువురిలో ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపై దాడిగా భావించి ఎదుర్కొంటారు. కొన్ని నెలల క్రితం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి బదులుగా మన బలగాలు పాక్లోని ఉగ్రమూకలను మట్టుబెట్టాయి. దాని తర్వాత రెండు దేశాల మధ్య కొన్ని రోజుల పాటు ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒప్పందం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ మరియు సౌదీ మధ్య ఇటీవల జరిగిన రక్షణ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఏదైనా దాడి జరిగితే రెండింటిపై కలిపి స్పందిస్తారు. ఆసిఫ్ చెప్పినట్టు దీని కింద మరిన్ని దేశాలు చేరటం సాధ్యమే. అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధనలు లేవు. ఇది కేవలం రక్షణాత్మక ఒప్పందమైనా భవిష్యత్తులో వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశముంది. పాక్ సౌదీ ఒప్పందం భారత్కు తక్షణంగా పెద్ద ముప్పు కాదు, కానీ దీర్ఘకాలంలో సవాళ్లు రాకుండా ఉండవు. పాక్ సైనిక సామర్థ్యం పెరుగుతూ ప్రాంతీయ ఉద్రిక్తతలను మెల్లగా మరింత పెంచే అవకాశముంది. భారత్ జాగ్రత్తగా సైనిక దౌత్య వ్యూహాలు అమలు చేయాలి. ఇంటెలిజెన్స్, దౌత్య చాతుర్యం, సైనిక బలోపేతం ద్వారా పరిణామాలను నియంత్రించడం భారత భద్రతకు కీలకం. జాగ్రత్తగా అడుగులు వేస్తే పాక్ బలపడినా భారత్ ప్రభావితమవకుండా ముందుకు సాగొచ్చు.